ఇది బుధవారం నైట్ వీడియో అండి. మా పాప స్కూల్ నుంచి రాగానే మా శుక్రవారం రోజు సరస్వతి పూజ ఉందంటమ్మా అంది. సరే పాప అని చెప్పాను. ఫ్రాక్ ఏదన్నా కుట్టువమ్మా అని చెప్పింది. అప్పటికప్పటికి ఫ్రాక్ ఎక్కడదమ్మా అని చెప్పేసరికి బీరువా తీసి ఆ పాపకు నచ్చిన చీర అయితే ఒకటి తీసుకొచ్చి ఇచ్చేసింది. నాకు దీంతో ఫ్రాక్ అయితే కుట్టాలి, ఇమీడియట్లీ కుట్టేసి ఇమ్మా అని చెప్పింది. నేనైతే ఇంకో ఫ్రాక్ అయితే కుట్టాలనేసి నేను లైనింగ్ తీసుకొచ్చి పెట్టినాను. ఆ లైనింగ్ దీనికి కూడా సరిపోయింది కాబట్టి దీని అయితే కట్ చేసేసానండి. అంగట్లో అన్నీ ఉన్నాక అల్లు నోట్లో సేనంటే మా పాప లాంటి వాళ్ళని చూసే పెట్టుంటారు పెద్దవాళ్ళు. ఫ్రాకులలో అన్ని మోడల్స్ ఉన్నాగా ప్లెయిన్గా కుట్టేసి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసి రాజు హ్యాండ్స్ అయితే పెట్టేమన్నది. కొరవంతా లట్కన్ డిజైన్స్తోనే కుట్టేశానండి. అప్పుడైతే మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా నాన్న అయితే మా ముగ్గురికి కుట్టించుకోరావాలంటే ఒకరోజు తీసి ఈవినింగ్ అంతా కుట్టించుకొచ్చేసేవాడు మా నాన్న. నేనైతే స్టిచ్చింగ్ నేర్చుకొని ఇలా కుట్టేస్తున్నానంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏదన్నా బ్లౌజ్ ఇచ్చినా సరే, ఒక శారీ ఇచ్చినా సరే, లేదంటే ఒక పాపకు ఫ్రాక్ కుట్టాలన్నా సరే, ఇప్పుడు ఇచ్చినా కానీ నెక్స్ట్ డే లేదా 3 రోజులు 4 రోజుల దాకా పడుతుంది. అలా కాకుండా మన ఇష్ట ప్రకారంగా మన పాపకి మనం కుట్టేసుకోవడంలోనే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మా పాప పుట్టక ముందు నుంచి నేను నేర్చుకున్నాను. కానీ మా పాపకి చిన్నప్పటి నుంచైనా సరే ఫ్రాక్ అయినా, డ్రెస్ అయినా సరే, గాగ్రా అయినా సరే ప్రతి ఒక్కటి నేనే స్టిచ్ చేసి నేనే వేసాను. దాంట్లో అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీ. నేను నేర్చుకునేటప్పుడు అయితే నేనైతే సాదా బ్లౌజ్ ఒకటి, లైనింగ్ బ్లౌజ్ ఒకటి నేర్చుకున్నాను. తర్వాత ఒక డ్రెస్సు కటింగ్ అయితే నేర్చుకున్నాను. ఒక 3 నెలలు నేర్చుకున్నానండి. తర్వాత నా ఓన్గా నేను అన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను. షర్ట్లు కూడా ఆల్రెడీ కుట్టిన షర్ట్ని బట్టి షర్ట్లు కూడా నేర్చుకున్నాను. ఆ పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కూడా నేనే కుట్టేసేదాన్ని. నా కొడుకు కూడా షర్ట్లు కుట్టేసేదాన్ని. నిక్కర్లు మాత్రమే బయట ఇచ్చేదాన్ని. ఫ్రాక్ అయితే కుట్టేశానండి. కుట్టేసుకున్నాక ఆ పాపకి చూసాక చాలా అంటే చాలా సంతోషపడిపోయింది. ఈ ఫ్రాక్ నేను కుట్టాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.